మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన అయిన చినాబ్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర బిందువుగా నిలిచిన మహిళా శాస్త్రవేత్త కథ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంది. చినాబ్ నదిపైన నిర్మితమైన ఈ అద్భుతం వెనుక ఓ తెలుగు మహిళ శ్రమ ఇప్పుడు ట్రెండింగ్గా మారింది. ఆమె ఎవరో కాదు, గాలి మాధవిలత. ప్రకాశం జిల్లా ఏడుగండ్లపాడు గ్రామానికి చెందిన ఈ ఇంజనీర్ దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే చినాబ్ వంతెన నిర్మాణానికి తన 17 ఏళ్ల సేవను అర్పించి తెలుగు తల్లికి గర్వకారణంగా నిలిచారు. ఈమె కథ కేవలం ఒక ఇంజనీర్ విజయగాథ కాదు, దశాబ్దాల త్యాగం, పట్టుదల, శ్రద్ధ, శాస్త్రీయ విజ్ఞానం కలిసి అందించిన భారత విజయ పతాకం. జమ్మూ శ్రీనగర్ను అనుసంధానం చేసేందుకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సింగిల్ ఆర్చ్ రైల్వే వంతెనను ఈఫిల్ టవర్ కన్నా 35 మీటర్ల ఎత్తైన ఇంజనీరింగ్ అద్భుతంగా వర్ణించే ఈ చినాబ్ రైలు వంతెనను డిజైన్ చేసింది ఓ తెలుగు మహిళ. ఈ వంతెన నిర్మాణం కోసం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లోని సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో జియో టెక్నికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ గాలి మాధవిలత, ఆమె బృందం 17 ఏళ్ల సమయాన్ని జాతి సేవకు అంకితం చేశారు. ఇండియన్ జియో టెక్నిక్ జనరల్ మే 28న ప్రచురించిన మహిళల ప్రత్యేక సంచికలో మాధవిలత ఓ వ్యాసాన్ని రాశారు. భారత 100 ఏళ్ల కల అయిన ఈ వంతెన నిర్మాణం డిజైనింగ్లో తాము ఎదుర్కొన్న సవాళ్లను అందులో వివరించారు. అసలు ఎవరి మాధవిలత అనే వివరాలు చూస్తే, ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడు గ్రామానికి చెందిన మాధవిలత ప్రాథమిక విద్యను కూడా ఏడుగుండ్లపాడు గ్రామంలోనే పూర్తి చేశారు. చదువులో ప్రతిభ కనబరిచిన ఆమె తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సివిల్ ఇంజనీరింగ్ను ఎంపిక చేసుకున్నారు. వరంగల్ ఎన్ఐటిలో ఎంటెక్, ఐఐటి మద్రాసులో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన డాక్టర్ మాధవిలత 2004లో ఐఐఎస్సిలో చేరడానికి ముందు ఐఐటి గుహవాటిలో బోధించారు. 2021లో ఇండియన్ జియో టెక్నికల్ సొసైటీ నుంచి జియో టెక్నికల్ ఇంజనీరింగ్ అవార్డును అందుకున్న తొలి ఉత్తమ పరిశోధకురాలు మాధవిలతే. ఐఐఎస్సి ప్రొఫెసర్ ఎస్కే చటర్జీ అవుట్ స్టాండింగ్ రీసెర్చర్ అవార్డును, కర్ణాటక బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి మహిళా కార్యసాధకురాలు అవార్డును కూడా అందుకున్నారు. టీమ్ ఆఫ్ ఇండియాలోని 75 మంది మహిళల్లో ఆమె అగ్రస్థానంలో నిలిచారు. అంతేకాదు, డాక్టర్ మాధవిలత ఐఐఎస్సిలో చేరినప్పుడు ఆమె తొలి మహిళా ఫ్యాకల్టీ సభ్యురాలు. అయితే ఆమె జియో టెక్నికల్ ఇంజనీరింగ్ భవనంలో మహిళల కోసం ప్రత్యేకంగా టాయిలెట్ నిర్మాణానికి కూడా ఆమె గట్టి పోరాటం చేసి సాధించారు. ఇక చినాబ్ వంతెన వివరాలు చూస్తే, ఇది కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా ఇప్పుడు గుర్తింపు పొందింది. ఈ వంతెన సముద్ర మట్టానికి 359 మీటర్ల ఎత్తులో ఉంది. అంటే ఈఫిల్ టవర్ కంటే కూడా ఎత్తుగా నిలిచింది. మొత్తం పొడవు 1315 మీటర్లు. ఇందులో ప్రధాన ఆర్చ్ స్పాన్ 467 మీటర్లు విస్తరించింది. గంటకు 260 కిలోమీటర్ల వేగాన్ని భరించగల టెక్నాలజీతో రిక్టర్ స్కేలుపై 8.0 తీవ్రత ఉన్న భూకంపాలను కూడా తట్టుకునేలా నిర్మించబడింది. ఈ వంతెన నిర్మాణానికి 30,000 టన్నుల స్టీల్ను వినియోగించబడింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.